రాత్రి 8 వరకు నేను ఎంత సంపాదించాను అనేది చూపిస్తాను. ఓకే. దానికంటే ముందు ఫస్ట్ నేను 12కి అయితే స్టార్ట్ చేశా. స్టార్ట్ చేశాక పో నిన్న అటు సైడ్ వెళ్తూ చూసా. అత్తాపూర్‌లో ఉంటాను నేను పీజీ. సో, అటు సైడ్ వెళ్తూ ఇందిరమ్మ క్యాంటీన్ చూసా. సో, ఒకసారి టేస్ట్ చేద్దామని నేను అక్కడికైతే వెళ్ళా. సో, ఈరోజు వెళ్ళాను. నేను చూసేసరికి మంది తక్కువనే ఉన్నారు. బాగా ఎక్కువనే ఉన్నారు. ఈరోజు కొంచెం తక్కువ ఉన్నారు. సో, వెళ్ళా. వాళ్ళు ప్లేట్ ఇచ్చారు. దాంట్లో రైస్ పెట్టారు. ఒక కర్రీ ఇచ్చారు. ఆలుగడ్డ అండ్ సాంబార్ అయితే వేశారు. అంటే ఓ వాటర్ ప్యాకెట్ అయితే ఇచ్చారు. సో చూడొచ్చు, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇలా అయితే ఇచ్చారు. టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్, బాగుంది. మనం పీజీలలో ఓకే నేను తిన్నా కదా. సో చాలా ఎక్కువనే పెడుతున్నారు మనకి. ఆల్మోస్ట్ కడుపు ఫుల్ అయిపోతుంది అది తినేసరికి. అట్నే ఒక వాటర్ ప్యాకెట్ ఇస్తారు. సో అలా అడిగితే మళ్ళీ ఇంకో వాటర్ ప్యాకెట్ ఎక్స్ట్రా ఇస్తారు. టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ తిన్న తర్వాత నైట్ స్టార్ట్ అయ్యా. ఒక రైడ్ ఇచ్చా. సో రైడ్ అయిపోతాను. నెక్స్ట్ పార్సల్ అయితే బుక్ చేసి దగ్గర దగ్గర 12 కిలోమీటర్స్ పైకి ఉంది అది. 12 కాదు 19 అలా ఉంది, 970. నెక్స్ట్ చార్మినార్ ఏరియా నుంచి అయితే ఆ చార్మినార్ ఏరియా నుంచి అయితే పడింది బాలానగర్ వరకు అయితే పడింది. ఇదిగో టెక్స్టైల్స్ చీరలు అవి ఉంటాయి కదా. సో అదైతే ఆర్డర్ పార్సల్ అయితే బుక్ చేశారు. సో తీసుకొని స్టార్ట్ అయ్యా. దగ్గర దగ్గర 54 మినిట్స్ అయితే పడింది నాకు దాని డెలివరీ కూడా నుంచి. అక్కడే టైం అంతా పోయింది, 1 అవర్ పడింది. మ్యాప్ ప్రకారం వచ్చాడు రోడ్ అయితే వేస్తున్నారు. రోడ్ బ్లాక్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఒక దగ్గర దగ్గర 200 మీటర్స్ రిటర్న్ వెళ్ళి మళ్ళీ అవతల సైడ్కి అయితే వెళ్ళాలి. చూసాం. కాకపోతే మనకి 200 అయితే ఇచ్చారు వాళ్ళు. 197 అయ్యి కదా, 197 అయింది. సో వాళ్ళు నాకు 200 అయితే ఇచ్చారు. 3 రూపీస్ ఎక్కువనే ఇచ్చారు. కాయిన్ అయితే ఇచ్చాడు. సో నేను ఫస్ట్ చూడలేదు, అది 10 రూపీస్ కాయిన్ అనుకున్నాను. తర్వాత కస్టమర్ నుండి లేదు బ్రో అది 20 రూపీస్ కాయిన్. నేను చూసి ఫస్ట్ టైం అంటే వచ్చిందని తెలుసు, కాకపోతే నేను చూడలేదు 20 రూపీస్ కాయిన్ ఇది. ఓకే, ఈ కొత్తగా వచ్చింది. వీళ్ళు ఎవరైనా చూసింటే కింద కామెంట్లో అయితే కామెంట్ చేయండి. అలాగే వీళ్ళు ఎవరైనా ఇంకో రైడ్ అయితే పడింది. సో ఇప్పుడు ప్రజెంట్ కలిపి నగర్లో అయితే ఉంటాను. వెళ్తున్నా. ఇంకో రైడ్ పడింది, కుక్కట్పల్లికేమో పడింది. ఓకే, 14 రైడ్లు ఇచ్చుకుంటే 185 ఉంది ఇన్సెంటివ్. ఒక 7 ఇచ్చుకునేవంటే 65 సంథింగ్ ఎంత ఉంది. సో చూడాలి, డిస్ప్లే కనిపిస్తుంది కదా. సో అందుకే వెళ్తున్నా. స్పీడ్ ఇచ్చుకోవాలి. ఒకటి 1 అవర్ దాకా అదే పోయింది మనకి. పార్సల్ పికప్ చేసుకున్నా కదా, అదే 1 అవర్ వెళ్ళింది నాకు. ఇచ్చా. ఇక్కడ మామూలుగా అయితే మీరు చూసుకోవచ్చు, ఎప్పుడు నేను ఈ ఇన్సెంటివ్లు అయితే ట్రై చేస్తుంటే. ఓకే, చూసుకోవచ్చు ప్రతిరోజు మనం ఆఫ్టర్నూన్, ఈవినింగ్, మార్నింగ్ ఇన్సెంటివ్స్ ఉంటాయి కదా ర్యాపిడో. సో ఇవి కంప్లీట్ చేసుకుంటాండి, ఈజీగా అవుతాయి అవి. అన్ని 1 కిలోమీటర్వి 2 కిలోమీటర్వి యాక్సెప్ట్ చేసుకున్నాం అనుకోండి, అదే మనకి దగ్గర దగ్గర 500 దాకా ఇన్సెంటివ్ వస్తుంది డైలీ. ఓకే, అదైతే చేస్తుంటే. సో ఈరోజు ఏం చేశా అంటే లాంగ్ యాక్సెప్ట్ చేసుకుందామని అన్ని లాంగ్సే యాక్సెప్ట్ చేసుకున్నా. సో చూసుకోవచ్చు. సో మొత్తానికి నాకు 12 12:30 అనుకోండి. ఇంకా భోజనం చేసుకొని స్టార్ట్ అయ్యేలా 12:30 అయింది. సో మధ్యలో 2 టైమ్స్ నేను బ్రేక్ తీసుకున్నా, హాఫ్ అన్ అవర్ అలా. 24 గంటలు మనం తోలనాకి మిషన్లమా కాదు కదా బ్రో. సో అలా తీసుకున్నా, అవర్ అలా బ్రేక్ తీసుకున్నా, మళ్ళీ స్టార్ట్ అయ్యా. సో స్టార్ట్ అయ్యాక మళ్ళీ ఒకరు పార్సల్ అయితే బుక్ చేశారు. అంటే పార్సల్ బుక్ చేయలేదు, ర్యాపిడో బుక్ చేశారు, కాకపోతే పార్సల్ ఇచ్చారు ఇవ్వమని. సో మన ఏముందిలే అని ఆ పార్సల్ అదే తీసుకున్నా. లాస్ట్ 7కి అలా ఎర్రగడ్డ నుంచి బోరబండకి పడింది. సో యాక్సెప్ట్ చేసా, వెళ్ళా. తర్వాత ఇంకా బోరగబండ అప్ డౌన్ అంతే. ఎక్కడికి వెళ్ళాలన్నా నువ్వు పైకన్నా ఎక్కాలి, కిందికన్నా దిగాలి. స్ట్రైట్ రోడ్డే ఉండదు ఆల్మోస్ట్. కొన్ని అయితే మ్యాప్ ఉంటుంది కదా. సో మ్యాప్ లో చూపించిన వేలో వెళ్తే అక్కడ రోడ్డు క్లోజ్ అయిపోయింది. ఓకే, కానీ మ్యాప్ లో మొత్తం పైకి ఎక్కింది. సో ముందు అక్కడ నుంచి అయితే వచ్చేసాను. వచ్చిన తర్వాత ఒక ఆర్డర్ అయితే పడింది ఎర్రగడ్డ దగ్గరకు వచ్చేసరికి. ఈఎస్ఐ మెట్రో స్టేషన్ వరకు అయితే పడింది. సో వెళ్ళి అతను పికప్ చేసుకొని మెట్రో స్టేషన్ అక్కడ దింపిన తర్వాత అన్ని వరుసగా బోరబండలే పడుతున్నాయి. మొత్తం బోరబండలు. ఇంకా ఆఫ్ చేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోదామని స్టార్ట్ అయ్యా. దగ్గర దగ్గర 8 కిలోమీటర్స్ అయితే ఉంది. గోటు ఆన్ చేసా, నా రూమ్కి దగ్గర లేదన్నా పడుతుందని. ఆల్మోస్ట్ ఇంకా 5 కిలోమీటర్స్ ఉంది అంతే, కానీ ఇంతవరకు ఒకటి కూడా పడలేదు నాకు. వెళ్తున్నా.
ఫ్రెండ్స్ ఇది పార్సల్ ఇచ్చేటప్పుడే ఇంకో రైడ్ అయితే చూపిస్తుంది. అసలు అర్థం కాలేదు. ఇప్పుడు పార్సల్ ఇచ్చిన తర్వాత కదా రైడ్ స్టార్ట్ అయ్యేది, వాళ్ళేమో మన ఇప్పుడున్న లొకేషన్ పార్సల్ అయితే చూపిస్తుంది. సో స్టార్ట్ అయితే అయ్యా, క్లిక్ చేసిన తర్వాత నాకు ఏం చూపించలేదు. రైట్ ముందు ఆ పార్సల్ డెలివరీ అనే చూపిస్తుంది. ఓకే, ఆ పార్సల్ డెలివరీ మొమ్మనే చూపిస్తుంది. ఎవరైనా చూసుకోవచ్చు. నాకు వచ్చేసి అమౌంట్ అయితే వచ్చింది. సో దీంట్లో ఒక 200-250 వరకు పెట్రోల్ అయితే తీసేయండి. ఓకే, మన పెట్రోల్ తీసేయండి. సో ఇదైతే వచ్చింది. సో దీంట్లో ఫ్రెండ్స్ అలాగే ఇది క్యాంపా గ్లూకోన్ డి అయితే తీసుకున్నా. హైలైట్ ఉంది, మీరు ట్రై చేయండి ఒకసారి. అసలు ఇది టాటా గ్లూకోన్ డి, టాటా గ్లూకోజే, కాకపోతే క్యాంపాలో అసలు టేస్ట్ కానీ అది ఫ్రెష్నెస్ అనేది కదా. సో ఆ ఫ్రెష్నెస్ అయితే వస్తుంది కంపల్సరీ మనకు తాగితే, గ్యారంటీ. ఎందుకంటే మనకి ఆ ఫీల్ అయితే వస్తుంది. అంటే ట్రై చేయండి ఒకసారి. మీరు టాటా గ్లూకోన్ డి బదులు క్యాంపాన్ ఒకసారి ట్రై చేయండి. 7 hours చేస్తే మనకి ఎంత అమౌంట్ వస్తుంది అంటే ఈ అమౌంట్ అయితే వస్తుంది. ఓకే, నేను చెప్పే కదా మధ్యలో బ్రేక్ అయితే తీసుకున్నాను. నేను అయితే క్యాన్సిల్ అయింది అంటే లైక్ 140 ఇది ఒక రైడ్ పడింది, 137 అలా. సో పడింటే అది ఏమైందంటే కస్టమర్ క్యాన్సిల్ చేశాడు. సో క్యాన్సిల్ చేసేసరికి అన్నీ ఉన్నాడు కస్టమర్. సో అతనుండి మళ్ళీ భయ వస్తా భయ అంటే సరే మళ్ళీ ఎక్కించుకుని వెళ్ళాడు. సో అమౌంట్ ఎంతైతే ర్యాపిడోకి వస్తుందో అమౌంట్ అయితే నాకు ఫోన్పే చేస్తాడు. ఎంతైతే వస్తుందో అది నాకు సపరేట్ ఫోన్పే చేస్తాడు అతను. అంటే దీనికి 137 యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకుంటే మీకు ఈ అమౌంట్ అయితే వస్తుంది. సో ఇది నేను 7 hours లో నేను సంపాదించిన అమౌంట్ అయితే ఇది. సో ఇంకా రెస్ట్ తీసుకోకుండా కొట్టింటే ఇంకా ఒక 100 దాకా ఇంకా పెరిగింది. ఎందుకంటే మన 7 hours కొట్టే మరి 7,000 సంపాదించి వారం పట్ల 7,000 తీసుకొని ఆదివారం పెట్టినట్టు, హాస్పిటల్కి పెట్టినట్టు. సో అందుకే నేనైతే పెట్టలేదు. కొద్దిగా రెస్ట్ తీసుకొని అయితే కొట్టా. కొంతమంది డైలీ కొట్టే వాళ్ళు ఉన్నారు. ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను మీకు ఆ ఇన్సెంటివ్స్ ఉంది కదా, సో ఆ ఇన్సెంటివ్స్ కలెక్ట్ చేసుకొని ఎప్పుడు సంపాదించడానికి చూపిస్తాను. అప్పుడు అయితే అంత ఈజీ అయితే కాదు. మీకు మెడన వస్తుంది, వీపున వస్తుంది, అండ్ హ్యాండ్ ఉంది కదా, ప్రైస్ పెడుతూనే ఉండాలి. ఏదైనా డౌన్ వచ్చినా అప్ వచ్చినా బ్రేక్ పట్టుకోవాలి, క్లచ్ పట్టుకోవాలి. ఓకే, గేర్ వేసేది బ్రేక్ వేసేది అంటే వదిలేయండి. రైస్ కంపల్సరీ అట్నే పట్టుకోవాలి. ఈజీ అయితే కాదు పైకి ర్యాపిడో అంటే, అది కష్టమే. ఓకే, ఏముంది ర్యాపిడో కొట్టచ్చు, 1000 వచ్చాది, 2000 వచ్చాది సంపాదించుంటారు. కానీ రియాలిటీలోకి వస్తే పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, నెక్ పెయిన్ వస్తుంది. ఎవరైనా ర్యాపిడో చేసే వాళ్ళు ఉంటే మీరు ఎంత సంపాదించగలరో ఎన్ని అవర్స్ అనేది అయితే కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఓకే, అలాగే చెప్తా జొమాటో. సో ఏదన్నా దేంట్లో వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తా. ఓకే, దానిలో వీడియో చేయడానికి ఎంత వస్తుంది అనేది. ఓకే, ఈ రోజుకి ఈ వీడియో అయితే ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.